రాబో పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు 3 ఎంపీ స్థానాలకు యాదవ సామాజిక వర్గానికి కేటాయించాలని అఖిల భారత యాదవ మహాసభ డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్లోని యాదవ మహాసభ అధ్యక్షులు మైలుకోలు మహేందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 20% ఉన్న యాదవులకు 3 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలన్నారు. యాదవులు రాజకీయ అభ్యున్నతికి ప్రతి పార్టీ సహకరించాలని ఆయన కోరారు. అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం నందున పాత్రికేయ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ఇక్కడ కూర్చొని విషయం తెలియజేస్తున్నాము. మన తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో ఉన్నటువంటి యాదవుల సంఖ్య 20% పైబడి ఉన్నది. కావున త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. యాదవులకు 3 ఎంపీ స్థానాలు తగ్గకుండా టికెట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. ఎందుకంటే రాజ్యాంగంలో మన హక్కులు కావాలంటే మాకు అధికారం ఉండాల్సిందే. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, భారత రాష్ట్ర సమితి కానివ్వండి, ఏ పార్టీ అయినా కానీ మాకు మా హక్కులను మేము సాధించుకోవాలంటే రాజ్యాంగంలో మాకు బలం ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ రేపు జరగబోయే ప్రతి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, అసెంబ్లీ ఎన్నికలు మేము ప్రతిసారి డిమాండ్ చేస్తూ వస్తున్నాము. యాదవులకు అన్ని రాజకీయ పార్టీలు అత్యధిక స్థానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఏప్రిల్లో జరగబోయే ఎన్నికలు 2024 సంవత్సరంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పార్టీ యాదవులకు 3 ఎంపీ స్థానం తగ్గకుండా ఇవ్వాలని అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ శాఖ మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మాకు ఇవ్వవలసిందిగా మరొకసారి మనవి చేస్తూ 20% జనాభా ఉన్నటువంటి మేము కోరిక కోరడంలో న్యాయమైన పద్ధతిలో మేము కోరుతున్నాము. మాకు ఖచ్చితంగా మా హక్కులను మేము కాపాడుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటాం.